హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. చూడండి ఫ్రెండ్స్, పీతలు. ఈరోజు పీతల కర్రీ చేస్తాను అనమాట. చేసుకున్నాను చూడండి శుభ్రంగా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి పీతల్లోకి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, మసాలా, లవంగములు, యాలక్కాయ, స్టార్ పువ్వు, పలువాకు, పసుపు, కారం, మిరియాల పొడి, గరం మసాలా, తగినంత ఉప్పు వేసుకోవాలి. చూడండి, పీతలు శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలన్నమాట. పసుపు పెరిగేసి కడిగనమాట, నీసు వాసన లేకుండా. చూడండి, అన్నీ పెట్టుకున్నాను. అన్నీ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేస్తున్నాను అనమాట. ఆయిల్ ఉడికిన తర్వాత మసాలా దినుసులు వేసానమాట. మసాలా దినుసులతో ఆనియన్స్ కూడా వేసుకుంటాం. ఆనియన్స్ బాగా మగ్గాలన్నమాట. చూడండి, ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత టమాటా వేసుకున్నాం. కరివేపాకు కూడా వేసుకున్నాం. చూడండి, కరివేపాకు కూడా వేసి అన్నీ బాగా మగ్గించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పీతలు కూడా వేసుకొని బాగా మగ్గించాలి. చూడండి, అన్నీ ఇలా మగ్గిన తర్వాత పీతలు వేసుకుందాం. పీతలతో పాటు అల్లం వెల్లుల్లిపై జీలకర్ర పేస్ట్ వేసుకుని బాగా మగ్గనివ్వాలి. చూడండి, పసుపు వేసాను. పసుపుతో కొంచెం మగ్గనిద్దాం. చూడండి, అలా మగ్గుతున్నాం. ఇలా మగ్గినప్పుడు కారము, మిరియాల పొడి అన్నీ వేసుకున్నాం. ఇవన్నీ వేసి మగ్గనిచ్చాక బాగా మగ్గాలన్నమాట. చూడండి ఎంత బాగా మగ్గిందో. మగ్గిన తర్వాత వాటర్ వేసుకోండి. బాగా ఉడకనివ్వాలి.
బాగా ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. లైట్గా చింతపండు కూడా గుజ్జు చేసుకుంటే బాగుంటుంది. చింతపండు గుజ్జు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం. ఇలా ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర అయితే బాగుంటుంది అన్నమాట. దింపేటప్పుడు కూడా లాస్ట్లో వేద్దాం కొద్దిగా. ఇలాగైతే కొత్తిమీర అన్నిటితో ఉడికితే బాగుంటుంది కర్రీ. చూడండి అలా ఉడుకుతుంది కర్రీ. ఇది కొంచెం చూడండి చింతపండు గుజ్జు. బాగా ఎగురుకోవాలన్నమాట. ఇది తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, పేపర్ కూడా రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ కొడతారు ఫ్రెండ్స్, లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా మేము కూడా కొంచెం ముందుకు వెళ్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి ఫ్రెండ్స్. మీలో ఎంతమంది పేదల కూర ఇష్టం కామెంట్లో పెట్టండి. బాయ్.